పుష్కరాలు బాగా జరుగుతున్నాయన్నారు మహబూబ్ నగర్ కలెక్టర్ శ్రీదేవి. ఎన్సీసీ వివిధ యూత్లతో పాటు కొన్ని అసోసియేషన్ల నుంచి వాలంటీర్స్ భక్తులకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. వాళ్లందరికీ అక్షయ పాత్ర స్వచ్ఛంద సంస్థ ద్వారా మంచి ఫుడ్ పెడుతున్నట్లు తెలిపారు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు కలెక్టర్. ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ కానివ్వండి, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. అలాగే యంగ్స్టర్స్ మన అసోసియేషన్స్ నుంచి, యూత్ అసోసియేషన్స్ నుంచి కూడా ఇళ్లని విడిచిపెట్టి ఘాట్ దగ్గరే ఉండడము, ఇక్కడే ఏదైనా అంటే ఫెసిలిటీ ఉంటే అకామిడేషన్ ఉన్నారు, లేకపోతే టెంట్లలోనే నివసిస్తున్నారు. మనం ప్రజల కోసం ఏదైతే ఏర్పాట్లు చేసాం టాయిలెట్స్, ఆ టాయిలెట్స్ తడికెలు లేకుండా మంచిగా ఈసారి హ్యూమన్ డిగ్నిటీకి తగ్గట్టు వేశాం. కాబట్టి కొన్ని ఘాట్లలో మన వాలంటీర్స్ అక్కడే స్నానాలు చేసి అక్కడే నేచురల్ కాల్ కి కూడా వెళ్తున్నారు. అంటే అటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా మన వాలంటీర్స్ అండ్ స్టాఫ్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడానికి హైజీనిక్ ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి బేసిక్ గా ఏంటంటే 12 రోజులు పని చేస్తున్నప్పుడు కడుపు నొప్పి కానివ్వండి, లేకపోతే ఇతరత్ర కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్ వల్ల ఇబ్బంది పడకుండా ఉండడానికి అక్షయ పాత్ర ద్వారా ఈసారి ఏర్పాట్లు చేశాము. అక్షయ పాత్ర ద్వారా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందరికీ కూడా ఏర్పాటు చేశాం. పాతాళ గంగ తప్ప అన్ని ఘాట్లకి కూడా అక్షయ పాత్ర ద్వారా ఫుడ్ అరేంజ్మెంట్ చేశాం.